భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. వరద ఉధృతి ఇంకొంచెం పెరిగితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 51.2 అడుగులకు చేరుకుంది. ఇప్పటికే భద్రాచలం నుంచి అనేక ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రధానంగా విజయవాడ నుంచి ఛత్తీస్గఢ్ వెళ్లే జాతీయ రహదారిపై వరద నీళ్లు రావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అటు ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్లే దారులు సైతం మూసుకుపోయాయి. తెలంగాణ ప్రాంతంలోని వెంకటాపురం, వాజేడు, చర్ల మండలాల్లో జాతీయ రహదారిపై వరద నీళ్లు ప్రవహిస్తున్నాయి. వరద నీరు ప్రవహిస్తున్న రోడ్ల మీద పోలీసులు జాగ్రత్తలు చెబుతున్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి భూపాల్ అడిగి తెలుసుకుందాం. ఎక్కువన కురుస్తున్న వర్షాల వద్ద భద్రాచలం వద్ద అంతకంతకు గోదావరి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో మనం చూస్తున్నాం రహదారులన్నీ కూడా ఇట్లా అంటే నీళ్లు ఇవంతా కూడా విజయవాడ నుంచి అంటే రహదారి మీద నీళ్ళ మధ్యలోనే అంబులెన్స్ వెళ్తున్న పరిస్థితి, ఆంధ్ర ప్రాంతానికి వెళ్తున్న పరిస్థితి. మనం ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర సరిహద్దులో ఉన్నాము. ఇది భద్రాచలం మండలం, అటువైపు వెళ్తే అంటే ఎటపాక, కోనవరం మండలాలు ఉన్నాయి. ఈ మండలాలకు వెళ్తున్న పరిస్థితి. మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా రోడ్ల మీద నీళ్లు నిలిచిపోయిన పరిస్థితి. ప్రధానంగా అంటే విజయవాడ నుంచి భద్రాచలం మీదుగా జగదల్పూర్ అటు అంటే అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి ఈ ప్రాంతాలకు వెళ్ళడానికి ఇది ప్రధానమైన రహదారిగా ఉంది. దాదాపుగా ఈ రహదారి అటు వాజేడు, వెంకటాపురం మండలం వాజేడు నుంచి ప్రారంభం చేస్తే వాజేడు దగ్గర, అదేవిధంగా చర్ల, వెంకటాపురం ఈ ప్రాంతాలతో పాటు అదేవిధంగా దిగువన అంటే ఇవన్నీ తెలంగాణ ప్రాంతాలు, అదేవిధంగా దిగువన ఉన్న ప్రాంతాలు అంటే ఇటు కోనవరం మండలం, అదేవిధంగా విఆర్పురం, చింతూరు ఈ మండలాల్లో కూడా భారీ ఎత్తున వరద అయితే రోడ్ల మీదకు వచ్చిన పరిస్థితి. ఇప్పటికే దాదాపు ఒక 4 రోజుల క్రితమే చింతూరు మండలంలో అనేక వాగులు పొంగి ప్రవహించిన పరిస్థితి. చింతూరు, విఆర్పురం మండలంలో వాగులు పొంగి ప్రవహించిన నేపథ్యంలో అనేక గ్రామాలకు కూడా రాకపోకలు పొందాయి. అవి వాస్తవానికి ఇవన్నీ కూడా పోలవరం ముంపు గ్రామాలు. ఈ ముంపు గ్రామాల్లో ఇప్పటికే చుట్టూ నీళ్లు చేరుకున్న పరిస్థితి. ప్రస్తుతం భద్రాచలం వద్ద 52 అడుగులు ఉండగా, అదేవిధంగా కోనవరం దగ్గర కూడా 54 అడుగులు గోదావరి ప్రవహిస్తున్న పరిస్థితి. అయితే గతంలో కంటే కూడా భద్రాచలంలో ఎంత ఉంటే కోనవరంలో కూడా అంతే గోదావరి వరద ఉండేది. ఆ నేపథ్యంలో ఇప్పుడు మాత్రం కొంత ఎక్కువగానే గోదావరి కనపడుతుంది. పోలవరం బ్యాక్ వాటర్ అంటే పోలవరం నుంచి పూర్తి స్థాయిలో దిగువకు నీళ్లు వెళ్ళిపోయినప్పటికీ అక్కడ వాటర్ స్టాగ్నేషన్ కావడంతో మొత్తం కూడా ఇప్పుడు ఎక్కువగా వాటర్ ఉన్నట్టు. గతంలో భద్రాచలం ఏరియాలో 40 అడుగులు వస్తే గోదావరి వామ్మో 40 అడుగులు వచ్చాయి అనుకునే పరిస్థితి. కానీ ఇప్పుడు 50 అడుగులు వచ్చినప్పటికీ కూడా ఇది సాధారణమైన వరదగా భావిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే రోడ్ల మీద నీళ్లు రావడంతో ప్రయాణికులు అంటే వాహనాలను ఏ విధంగా ఇబ్బందులు పడుతూ వస్తున్న దృశ్యాలు అనేది కూడా మనకు కనపడుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే 52 అడుగుల వద్ద భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం ఉంటే అంటే 52 అడుగుల వద్ద ఉంటే ఇది మరింత పెరిగితే ప్రస్తుతం రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్న పరిస్థితి. రెండవ ప్రమాద అంటే 53 అడుగులు వస్తే మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ఈ నేపథ్యంలో 53 అడుగులు వస్తే మాత్రం చర్ల అంటే తెలంగాణలోని చర్ల, వాజేడు, వెంకటాపురం అంటే చర్ల దుమ్ముగూడెంలో ఎక్కువగా ప్రభావితం అయ్యే గ్రామాలు ఎక్కువగా ఉంటాయి. ప్రధానంగా దుమ్ముగూడెం మండలం సున్నంబట్టి వీటన్నిటి కూడా అనేక గ్రామాలకి చుట్టూ నీళ్లు వచ్చే పరిస్థితి. ఈ నేపథ్యంలో అధికారులు అయితే రోడ్ల మీద ఉండి వాహనాల విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నీళ్లలో వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటే పరిస్థితి. అయినప్పటికీ ఇప్పుడు భద్రాచలం నుంచి కోనవరం వైపు మొత్తం బ్రేక్ అయి ఉంది. అదేవిధంగా కొంత చెట్టి వరకు కొంత పర్వాలేదు. మూడవ ప్రమాద హెచ్చరిక వరకు వచ్చి కొంత మేరకు తగ్గుతుందని భావిస్తున్నారు. అయితే గత రాత్రి నుంచి వర్షం తెరిపి ఇవ్వడంతో వరద కూడా తగ్గుతుందని అధికారులు అయితే అంచనా ఇస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితి అయితే ఎటువంటి ప్రమాదం లేదని అధికారులు చెప్తున్నారు.